అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికీపురం మండలం ఇరుసుమండలో ప్రైవేట్ రిగ్లో బ్లోఅవుట్ సంభవించింది. మంటలు ఎగిసిపడుతున్నాయి. భూగర్భం నుండి కూడా గ్యాస్ పైకి ఎగిసిపడుతోంది. దీంతో ఇరుసుమండ గ్రామాన్ని ఖాళీ చేయించారు. పరిస్థితి భయానకంగా మారింది. ఏ క్షణంలో ఏం జరుగుతుందని ఆందోళన సర్వత్రా ఉంది. ఇక జిల్లా ఎస్పీ రాహుల్ మీనా, జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్, రెవెన్యూ పోలీస్ అధికారులు చేరుకుని సహాయానికి చర్యలు చేపట్టారు. మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నాయి. రాజోలు ఎమ్మెల్యే దేవా వరప్రసాద్, ఎంపీ హరీష్ కుమార్ ప్రమాద స్థలికి చేరుకుని పరిస్థితిని అధికారులతో సమీక్షిస్తున్నారు. బ్రేకింగ్ చూస్తున్నాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికీపురం మండలం ఇరుసుమండాలో ప్రైవేట్ రిగ్లో బ్లోఅవుట్ సంభవించింది. మంటలు ఎగిసిపడుతున్నాయి. భూగర్భం నుండి కూడా గ్యాస్ పైకి ఎగిసిపడుతోంది. దీంతో ఇరుసుమండ గ్రామాన్ని ఖాళీ చేయించారు అధికారులు. పరిస్థితి భయానకంగా మారింది. ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని ఆందోళన సర్వత్రా ఉంది. అయితే జిల్లా ఎస్పీ రాహుల్ మీనా, జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్, రెవెన్యూ పోలీస్ అధికారులు చేరుకుని సహాయానికి చర్యలు చేపట్టారు. ఇక మంటలు పెద్ద ఎత్తున ఎగసిపడుతున్నాయి. రాజోలు ఎమ్మెల్యే దేవా వరప్రసాద్, ఎంపీ హరీష్ కుమార్ ప్రమాద స్థలానికి చేరుకుని పరిస్థితిని అధికారులతో సమీక్షిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి సిద్ధంగా ఉన్నారు. శ్రీరామూర్తి, చెప్పండి, ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? అధికారులు ఎలాంటి సహాయక చర్యలు చేపట్టారు? ఇప్పుడే సహాయక చర్యలు చాలా మహేష్ కుమార్ అలాగే జిల్లా ఎస్పీ రాహుల్ మీనా కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. ఇది ఒక ప్రైవేట్ రిగ్. ఆల్రెడీ తవ్విన బావిన తర్వాత డ్రై ఉన్న సమయంలో ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు. ఈ ప్రైవేట్ వాళ్ళు రిగ్ ఇక్కడ తవ్వుతున్న పరిస్థితుల్లో నేపథ్యంలో ఈ రోజు అంటే ఒక 12 గంటల ప్రాంతంలో అంటే 11 గంటల ప్రాంతంలో గ్యాస్ లీకేజ్ అవడంతో మొత్తం రిగ్ మీద నుంచి సిబ్బంది అంతా పరుగున బయటకు వచ్చేసారు. అయితే క్రమేణా గ్యాస్ లీకేజీ పెరగడం, పెద్ద శబ్దంతో మొత్తం పెద్ద సంఖ్యలో గ్యాస్ ఎగిసిపడటంతో మొత్తం ఆందోళన నెలకొంది. గ్రామస్తులందరూ కూడా భయపడి పశువులను కూడా దూర ప్రాంతాలకు తీసుకెళ్లిపోయిన పరిస్థితి. అయితే ఘటన ప్రమాదం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి అధికారులు చేరుకున్నారు. ఇప్పుడే రాజుల ఎమ్మెల్యే దేవా వరప్రసాద్ అలాగే ఎంపీ హరీష్ మాధుర్ కూడా చేరుకున్నారు. సహాయక చర్యలు ముమ్మరం చేస్తున్నారు. అయితే ఇక్కడ అధిక పీడన శక్తితో గ్యాస్ పైకి ఉబికి వస్తుంది. ఈ నేపథ్యంలో దాన్ని ఇప్పుడు కంట్రోల్ చేయడం అనేది సాధ్యం కాదు. మొత్తం ముందు ఓన్లీ గ్యాస్ మాత్రమే బయటికి వస్తూ ఉండగా ఇప్పుడు మంటలు కూడా వ్యాపించాయి. మంటలు వ్యాపించడంతో మొత్తం పైకి వచ్చిన పోతుంది. దీంతో 2 నాడి అంత ఎత్తున మంటలు ఎగిసిపోతున్నాయి. కొబ్బరి తోటల మధ్య ఈ బావి ఉంది. ఏదైతే ఈ వెల్లోనే డ్రిల్లింగ్ చేస్తుండగానే ఈ ప్రమాదం సంభవించడంతో ఇది బ్లోఅవుట్ గా భావిస్తున్నారు. బ్లోఅవుటే, ఎందుకంటే బిఓపి దగ్గర ఇది లీక్ అయింది. అంటే బ్లోఅవుట్ ప్రివెంటర్, అంటే ఇప్పుడు ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండే డ్రిల్లింగ్ చేసేటప్పుడు ఒక ప్రివెంటర్ ఉంటుంది. ఆ ప్రివెంటర్ దగ్గర నుంచే ఈ ప్రమాదం జరిగిందని చెప్పి ఇప్పుడు భావిస్తున్నారు. అయితే ఎవరు కూడా దగ్గరికి వెళ్ళి చూసే అంత పరిస్థితి కానీ ఇప్పటికి టెక్నికల్ గా సమస్య దాన్ని అరికట్టే పరిస్థితి కానీ లేదు. అయితే అధిక పీడన శక్తితో వస్తున్న గ్యాస్ కనుక కంట్రోల్ అయితే అప్పుడు దీని సహాయక చర్యలు చేస్తారు. అయితే ఈ లోపల మంటలు వ్యాపించి కానీ గ్యాస్ మళ్ళీ అటు ఇటు తిరిగితే ఇక్కడ పక్కనే ఉన్న గ్రామస్తులందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నందుతో మొత్తం గ్రామ ఇది పెట్టి గ్రామ సిబ్బంది కూడా మొత్తం గ్రామంలో ప్రజలందరూ కూడా ఖాళీ చేయించారు. వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. వారికి
భోజనం ఇతర ఏర్పాట్లు చేసేందుకు కూడా అధికార యంత్రాంగం అప్పుడు ఏర్పాట్లు చేస్తుంది. మరోవైపు కొంతమంది బంధువుల ఇళ్లకు కూడా వెళ్ళిపోయారు. అయితే ఇక్కడ ఎక్కువ పశు సంపద కూడా ఉంది, దాన్ని కూడా రక్షించుకునే పరిస్థితిలో స్థానికులు ఉన్నారు. అయితే ఘటనా స్థలానికి ఎవరిని వెళ్లకుండా పోలీసులు కంట్రోల్ చేస్తున్నారు. అయితే ఇక్కడికి ఇప్పటికే ఈ ఘటన జరిగిన తర్వాత ఓఎన్జీసీ గెయిల్ అధికారులకు కూడా ఇక్కడ ఈ ప్రైవేటు రిగ్ నుంచి సమాచారం అందింది. ఆ అధికారులు కూడా సంఘటన స్థలానికి చేరుకున్న నేపథ్యంలో దాన్ని ఇప్పుడు అనేది ఇప్పుడు అధికారులు ఇక్కడ కసరత్తు చేస్తారు. అయితే వాటర్ అంబ్రెల్లా అనేది ఏర్పాటు చేస్తారు. ఇలాంటి మంటలు వ్యాపించినప్పుడు వాటర్ అంబ్రెల్లా అంటే చుట్టూ నీరు జల్లి ఆ నీరు గొడుగుల కింద నీరు పెట్టిన తర్వాత అప్పుడు లోపలికి వెళ్ళి ఏం జరిగింది అనేది చూసొస్తారు. అది ఒక నిపుణులు అంటే బ్లోఅవుట్ కంట్రోల్ టీమ్ అనేది ఉంటుంది ఓఎన్జీసీ లో. ఆ కంట్రోల్ టీమ్ ఈ ఏంటి అనేది ఒక నియంత్రణ చర్యలు చేపడుతుంది. దానికి సంబంధించి ఇంకా చర్యలకి దిగే పరిస్థితి లేదు, ఎందుకంటే మంటలు చాలా ఎక్కువగా వ్యాపిస్తున్నాయి. ఒకవేళ ఈ గ్యాస్ లీక్ అయినప్పుడు ఏదన్నా అక్కడ బద్దలయ్యి బయటకు వచ్చి ఉంటే కనుక డెబరిస్ ఉంటుంది. ఆ డెబరిస్ ని రిమూవ్ చేస్తే కానీ అక్కడ కంట్రోల్ చేసే పరిస్థితి ఉండదు. ఇలాంటి పరిణామాలన్నీ కూడా ఇప్పుడు ఓఎన్జీసీ అధికారులు కూడా అధ్యయనం చేస్తున్నారు. అయితే ఇది ప్రైవేట్ కి ఇచ్చేయటం వల్ల ప్రైవేట్ రిగ్ ఇక్కడ డ్రిల్లింగ్ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఏదైతే బావి తవ్వుతున్న పరిస్థితుల్లో ఇది ఒక్క ఉద్దుతున అంటే అత్యధిక పీడన ప్రాంతం ఇది ఈ ప్రమాదం సంబంధించింది. అయితే ఈ ప్రమాదం కూడా 1990 ఇప్పుడు నెమరు చేసుకుంటూ కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితులు అయితే ఇక కనిపిస్తాయి. రైట్, థ్యాంక్ యూ శ్రీరామూర్తి.